అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మేము వీడియోలో చూపించబోతున్నాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలంటే ముందుగా మనం బ్యాక్ నెక్ని ఎలాగైతే గీసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, చంక పైనుండి కట్ చేయాలి. మీరు గీసిన లైన్ దగ్గర నుండి కాదు, ఆ ఎక్కడైతే క్రాస్ లైన్ గీసామో అక్కడి నుండి కట్ చేయాలి. ఇప్పుడు ఇది బ్యాక్ నెక్ వచ్చింది చూడండి, ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్లో ఇందాక మనం 11.5 ఇంచెస్ పెట్టుకున్న లైన్ ఉందా, అక్కడి నుండి ఇక్కడ వరకు 2 ఇంచెస్ పెట్టుకొని గీసుకోవాలన్నమాట ఒక డాట్. దాటుకునే దానికి మనం ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేశాక ఇప్పుడు అది ఫ్రంట్ నెక్ ఉంది కదా, ఫ్రంట్ నెక్ ఎలా కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాం చూడండి. మీ వైపు తిప్పుకోండి క్లాత్ని. ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ 2 ఇంచెస్ తీసుకొని టిక్ పెట్టుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేయాలి మనం. దాన్ని ఫోల్డ్ చేశాక ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది, ఎలా కనిపిస్తుందో. ఎలా పెట్టుకున్నారో క్రాస్ నెక్స్ కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలి మనం బ్లౌజ్. కొంచెం చూసారు కదా బ్లౌజ్ ఎలా కనిపిస్తుందో. మనం ఈ షేప్ దగ్గర అనేది బ్యాక్ నెక్ కట్ చేసాం. ఇప్పుడు దానికి పక్కన ఫ్రంట్ నెక్కి ఎలా పెట్టుకోవాలో చూడండి. ఫోల్డ్ చేసుకున్న దానికి స్ట్రైట్గా మన బాడీ లూజ్ సేమ్ వస్తుంది కాబట్టి సేమ్గా లైన్ గీసుకోవాలి. సైడ్స్న సేమ్ మనం ఎలాగైతే బ్లౌజ్ పెట్టుకున్నామో అలాగా లైన్ గీసుకోవాలి. ముందు నెక్క మట్టికి ముందు మెడ మీద ఉంటుంది కాబట్టి ముందు నెక్క కొలుసుకోవాలి. ముందు నెక్కి మనం కొలుసుకోవాలి, ఎందుకంటే నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ నెక్ మన కొల బ్లౌజ్ ఉన్న ఫ్రంట్ నెక్ పెట్టుకొని అది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు మనం లైన్ గీసుకోవాలి. చూసారు కదా ఎలా గీసుకున్నారో, చూసారు కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు లైన్ గీసుకున్నారు. సేమ్ ఈ బ్లౌజ్ని ఎలా అయితే తీసామో కొల బ్లౌజ్ని అలా లైన్ గీసుకోవాలి. మీకు ఈ మెజర్మెంట్స్ అనేది అసలు తెలీదు చేయలేమన్న వాళ్ళకి ఈజీగా అర్థం అవడం కోసము మేము చెప్తున్నాము. ఈజీగా అర్థం అవడం కోసం అన్నమాట. ఇది ఊక్సుల పట్టి కోసం చూడాలి కదా. ఇప్పుడు మరి ఫ్రంట్ పార్ట్ కి కదా ఊక్సుల పట్టి దగ్గర తీసుకొని 5 ఊక్సెస్ దగ్గర ఉంటాయి. 5 ఊక్సెస్ కి 4 ఊక్సెస్ దగ్గర 4th ఊక్స్ దగ్గర 4వ ఊక్స్ దగ్గర టిక్ పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి